ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంతో కాకినాడ 2 టౌన్ నుంచి బాలాజీ చెరువు వరకు కూటమి ప్రజాప్రతినిధులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పి రాజశేఖరం, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే కొండబాబులు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై మన సైన్యం చేసిన దాడిలో సుమారుగా 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. పార్టీ పదవిలో ఉన్న అందరూ కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు తిరంగా యాత్ర చేయడం జరిగింది. ఇందులో పార్టీ నాయకులే కాకుండా ప్రజలందరూ కూడా ఇందులో ఒక ప్యాట్రియాటిజంతో, దేశభక్తితో పాల్గొనడం జరిగింది. పహల్గామ్ లో 26 మంది టూరిస్టుల్ని టెర్రరిస్టులు వచ్చి చంపడం, దాని ప్రకారం మన నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం వార్ చేయడం జరిగింది. ఆ వార్ లో పాకిస్తాన్ ఎన్ని కాల్పులు జరిపినా, ఎన్ని డ్రోన్స్, ఎంత టెక్నాలజీ వాడినా సరే ముందంచనాతో డిఫెన్స్ ని ఎంత అలాగ పర్ఫెక్ట్ గా రెడీ చేసి పెట్టారో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ వార్ లో కనిపించింది. సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ వారి కోసం అండ్ ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్, అదేవిధంగా ఈ దేశం కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా ఈ రోజున తిరంగ ర్యాలీ ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు చూసాం, ఈ తిరంగ ర్యాలీలో కూటమి ప్రభుత్వ నాయకులే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. మాతో పాటు చూస్తే ఏదైతే ఆనాడు ఈ దేశం కోసం ఏదైతే పోరాటం చేసినటువంటి, గతంలో పనిచేసినటువంటి నేవీలో పనిచేసిన ఉద్యోగులు కూడా వచ్చారండి మా దగ్గరికి. నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడలో కూటమి నాయకులందరితోనే కలిపి భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వారు నవీన్ గారు, లోకల్ ఎంపీ గారు అయినటువంటి మా పెద్ద ఎంపీ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంతం సందీప్ గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా కూటమి నాయకులందరికీ తుమ్మల బాబు గారు, జనసేన జిల్లా అధ్యక్షులు మరియు డీసీపీ చైర్మన్ గారు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జరిగిన తిరంగా ర్యాలీలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. 450 అడుగుల భారీ జాతీయ జెండాతో ప్రధాన రహదారి మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. దేవీ చౌక్ వద్ద అమర సైనికుడు మురళీ నాయక్ ఘనంగా నివాళులు అర్పించి మాజీ సైనికులను ఎమ్మెల్యే నెహ్రూ ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ వ్యూహ రచనలతో ఆపరేషన్ సింధూరుతో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పగలిగామన్నారు. దీన్ని బట్టి చూస్తే మనం ఎంత బలంగా ఉన్నామో మీ అందరికీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేసుకుంటూ, అయితే భారత సంఘీభావాన్ని మళ్ళీ మరొక్కసారి ప్రపంచ దేశానికి ఎలుగెత్తి చాటాలి అనే ఇవాళ ఈ తిరంగా యాత్రని భారత ప్రధాని గారు ఆదేశించడం జరిగింది. యావత్ భారతదేశం కూడా ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా మనం జగ్గంపేట నియోజకవర్గం తరపున మరి గోకవరం మండలంలో ఇది నివాళులు అర్పించడానికి చేసినటువంటి కార్యక్రమమా? ఒక పక్క నివాళులు అర్పిస్తూనే ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించినందుకు విజయ ధ్వనాలతోటి ముందుకు నడిచినటువంటి ఒక యాత్రగా దీన్ని నేను భావిస్తూ, ఈ రోజు యాత్రలో పాల్గొన్నటువంటి వీరోచిత సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.